రాయల్ ఎన్ఫీల్డ్ బైకుల ధరలు తగ్గనున్నాయి. దేశంలో యూత్‌లో బాగా క్రేజీ ఉన్న ఈ బైకుల ధరలు తగ్గడంతో మరింత కొనుగోళ్లు పెరుగుతాయని భావిస్తున్నారు. ప్రధానంగా 350 సీసీ సామర్థ్యం కంటే తక్కువ సామర్థ్యం ఉన్న వాహనాలకు సంబంధించి జీఎస్టీలో మార్పులు చేయడంతో ఈ ధరల తగ్గుదల అమల్లోకి వస్తుందని కంపెనీ వర్గాలు చెప్తున్నాయి. రాయల్ ఎన్ఫీల్డ్ 350 సీసీ బైక్ ధర మార్కెట్లో 2,80,000 వరకు ఉంది. ప్రస్తుతం తగ్గించిన ధరల నుంచి కారణంగా ఇది 28% జీఎస్టీ స్లాబ్ నుంచి 18% జీఎస్టీ స్లాబ్కు చేరుకుంటుంది. ఆ కోవలోనే అదే రేషియోలో ధరలు కూడా తగ్గనున్నాయి. ప్రతి బైక్ పైన కూడా దాదాపుగా 22,000 వరకు కూడా తగ్గుదల నమోదవుతుందని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. అలాగే 350 సీసీ కంటే అబవ్ సీసీ ఉన్న బైక్ ధరలు జీఎస్టీ ప్రకారం స్వల్ప మార్పులు ఉంటాయని వెల్లడించారు. దీంతో పాటుగా మార్కెట్లో ఉన్న హీరో హోండా కానీ, సుజుకి కంపెనీకి సంబంధించి, యమహా కంపెనీకి సంబంధించిన వివిధ బైకుల ధరలు కూడా తగ్గుతాయని వెల్లడిస్తున్నారు. ముఖ్యంగా ఈ బైకులకు సంబంధించి అన్నీ కూడా 350 సీసీ లోపు ఇంజన్ను ఉన్న బైకులే ఎక్కువ కావడంతో మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలకు ఈ బైకులు కొంటే పట్టే ట్యాక్స్ భారం చాలా వరకు తగ్గుతుంది. ఈ బైకులు కూడా దాదాపుగా 15,000 నుంచి 20,000 వరకు కూడా తక్కువ ధరకు వచ్చే అవకాశం ఉంది. ఈ తగ్గిన ధరలు ఈ నెల 22 నుంచి అమలులోకి వస్తాయని, జీఎస్టీ నిబంధనలకు అనుగుణంగా బైక్ ధరల్లో మార్పులు చేసిన తర్వాత వీటిని అందుబాటులోకి తీసుకువస్తామని ఆయా కంపెనీలకు సంబంధించిన ప్రతినిధులు వెల్లడించారు. మొత్తానికైతే అన్ని కంపెనీలకు సంబంధించి కూడా 22వ తారీఖు నుంచి పూర్తి స్థాయిలో కూడా ఈ తగ్గిన ధరలతో కొత్త బైకులను అమ్మకాలు చేపడతారు. ఇక కార్లకు సంబంధించి కూడా జీఎస్టీ కారణంగా చాలా వరకు కూడా ధరలు తగ్గుతున్నాయి. ముఖ్యంగా హోండాయి, అలాగే వోక్స్ వ్యాగన్ ఇలాంటి కంపెనీలకు సంబంధించిన కార్ల ధరలు 3,000 నుంచి దాదాపుగా 3.5 లక్షల వరకు కూడా తగ్గే అవకాశం ఉంది. ఎస్యూవీలు, సెడాన్లు ఆయా తరగతులకు సంబంధించి జీఎస్టీలో వచ్చిన మార్పులకు అనుగుణంగా ధరలను సవరించి వాటిని తిరిగి కొత్త ధరలతో విక్రయిస్తామని ఆయా కంపెనీల ప్రతినిధులు వెల్లడిస్తున్నారు. ఈ కార్లకు సంబంధించిన అమ్మకాలు కూడా 22వ తారీఖు నుంచి తగ్గిన ధరలతో అమ్ముతామని కంపెనీ ప్రతినిధులు చెప్తున్నారు. 22వ తారీఖు వరకు కూడా ఎవరు కార్లు కొనుక్కోకపోవటమే మంచిదని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే 22వ తారీఖు వరకు కూడా పాత జీఎస్టీ ప్రకారమే ఈ కార్లు కానీ, బైకులు కానీ అమ్మకాలు జరుగుతాయి. సవరించిన జీఎస్టీలు పూర్తి స్థాయిలో కూడా ఆయా కంపెనీలు తమ కంపెనీల్లో అమలు చేసి ప్రజలకు అందించడానికి కొంత సమయం పడుతుంది. కాబట్టి అన్ని కంపెనీలు కూడా కేంద్రంతో సంప్రదించిన తర్వాత ఈ నెల 22వ తేదీ నుంచి సవరించిన ధరలతో కొత్త వాహనాలను విక్రయించేందుకైతే ఏర్పాట్లు చేసుకుంటున్నారు.